Hi friends, how are you? Okay na? Right, welcome back again Andy. So this will be the last chapter Andy for our 9th standard state syllabus physics, that is sound. Okay? అంత ముందు చాప్టర్ మనం వర్క్ అండ్ ఎనర్జీ డిస్కస్ చేసాం. దాట్ చాలా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరిగింది. నౌ దిస్ విల్ బి ద లాస్ట్ చాప్టర్ అండి ఫర్ యూ. సో ప్లీజ్ టేక్ కేర్, జాగ్రత్తగా చదవండి, రాయండి, ఫుల్ మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనా? సో లాస్ట్ చాప్టర్, దట్ ఈస్ 5th one ప్లీజ్, సౌండ్. ఓకేనా? నౌ అకార్డింగ్ టు యువర్ సిలబస్, మీ సిలబస్ చూసినట్టుగైతే చూడండి, సౌండ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడండి, మీకు వినిపిస్తుందా? జస్ట్ మన వర్క్ ఎనర్జీలో ఎలాగైతే మనం మాట్లాడుకున్న ఎనర్జీ గురించి, ఓకేనా? సౌండ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకేనా? రైట్. నౌ హౌ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్ ఇన్ జనరల్ ఇన్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ. జాగ్రత్త వినండి. ఇన్ ఫిజిక్స్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ ట్యూనింగ్ ఫోర్క్. ఓకేనా? ఇది ఎప్పుడైనా చూసారా ఫిజిక్స్ ల్యాబ్లో? ఇదిగోండి, దీన్ని స్టెమ్ అంటారు, ఈ రెండింటిని ప్రాంగ్స్ అంటారు, PRONGS, ప్రాంగ్స్. ఈ స్టెమ్ పట్టుకొని ఆ ప్రాంగ్స్ని రబ్బర్ హ్యామర్తో గట్టిగా కొట్టినట్టుగైతే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు వైబ్రేషన్స్. ఓకేనా? సో దీస్ వైబ్రేషన్స్ ఆర్ ప్రొడ్యూస్ ఎ బూమింగ్ సౌండ్. బూమింగ్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు ప్రొడ్యూస్ సౌండ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఓకేనా? ఇంతే కాకుండా నేచర్లోకి మీరు వెళ్ళినట్టుగైతే వీ కెన్ హియర్ సో మెనీ సౌండ్స్ ఇన్ నేచర్. ద సౌండ్ ఆఫ్ ద birds, ఓకేనా? అండ్ ఈవెన్ ద మోర్ లౌడర్ సౌండ్ లైక్ ద రోరింగ్ ఆఫ్ లైన్. ఓకేనా? రోరింగ్ అంటే చూడండి, సింహం గర్జించినప్పుడు ఎలా పెద్ద సౌండ్ వస్తుంది. సో నేచర్లోకి వెళ్ళినట్టుగైతే వీ కెన్ హియర్ సో మెనీ సౌండ్స్ లైక్ బర్డ్స్, యానిమల్స్, ఎక్సెట్రా. ఓకేనా? సో సౌండ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనర్జీ. సో దీనికోసం మీరు బోల్డ్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయండి మీకు మీ సిలబస్లో. అదేంటంటే ఒక తాడికి ఒక టెన్నిస్ బాల్ కట్టినట్టుగా అయితే, టెన్నిస్ బాల్, this is a tennis ball. Okay, this is a tennis ball. Now if you take a tuning fork and vibrate it with rubber hammer and touch it, what do you feel? Vibrate చేసి గట్టిగా బాది రబ్బర్ హ్యామర్తో ఆ టెన్నిస్ బాల్ దగ్గర పెట్టినట్టుగా ఏదో ఇలా అని వైబ్రేషన్ వస్తుంది, కొంత సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అదవుతుందా? సో ఇవన్నీ నేచర్లో మనకు దొరికిన సౌండ్ ప్రొడ్యూసర్స్. బట్ ఇన్ ల్యాబొరేటరీ ఇఫ్ యూ గో, the tuning fork is the best device to produce sound. ఓకేనా? అదే విధంగా you can also perform another experiment. If you take a glass full of water, ఓకేనా? Suppose in this water is there. Now if you take a tuning fork here, vibrate it with a rubber hammer, those vibrations will be traveling inside, and of course harmonics and overtones may be formed. ఓకేనా? So like this you can perform. అలాగే ఇదే మళ్ళీ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ ఆల్సో పెర్ఫామ్ బై కీపింగ్ ఇన్సైడ్. సేమ్ ఎక్స్పెరిమెంట్ యూ కెన్ పెర్ఫామ్ బై కీపింగ్ ద ట్యూనింగ్ ఫోర్క్ ఇన్సైడ్ ప్లీజ్, లైక్ దిస్. ఓకేనా? వైబ్రేషన్స్ ఇన్సైడ్ ద వాటర్. ఓకే? ఆఫ్టర్ ఎక్సైటింగ్ ద రబ్బర్ హ్యామర్ with rubber hammer, the tuning fork, put it vertically inside the water. So those vibrations will be transferred to the water. Okay na? So like this you can perform so many things in the laboratory, physics lab. Okay na? Right andi. So finally manaki sound is a form of energy and manaki telipindandi. Clear? Right, excellent andi. Now after doing such activities, now let us see propagation of sound. Okay na? Propagation of sound. అదే కాకుండా ఇంకా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఎలా మాట, హౌ ఐఎమ్ ఏబుల్ టు టాక్. ఇక్కడ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి హ్యావింగ్ వోకల్ కార్డ్స్. ఫర్ హ్యూమన్ బీయింగ్స్ విల్ బి హ్యావింగ్ వోకల్ కార్డ్స్. సో డ్యూ టు ద వైబ్రేషన్ ఆఫ్ దోస్ వోకల్ కార్డ్స్ సౌండ్ ఈస్ ప్రొడ్యూస్. సో నేచర్లో ఇక్కడ కూడా సౌండ్ ఉంది. డ్యూ టు ద వైబ్రేషన్ ఆఫ్ దోస్ వోకల్ కార్డ్స్, ఓకే, ఎనీ టూ థింగ్స్ వైబ్రేట్ అయితే చూడండి, sound you can produce. Okay, so any two objects when you vibrate, the sound is produced. So the vibration of the vocal cord sound is produced for human beings, please. Okay na? Clear? Right andi. Now let us see how the sound is propagated and the send. Okay na? Propagation of sound waves.
propagation of sound or sound waves. Okay na? Right. In general, you have to observe sound is a form of energy and sound waves are, please make a note all of you, these are longitudinal mechanical waves. Longitudinal waves. Okay na? And these will be traveling. I'll show you now. Ela transfer out. For example, din kosam, if you take a tuning fork, experiment. Take a tuning fork. Okay. This is the structure of the tuning fork. This is a stem. Now vibrate it by the rubber hammer. This is a rubber hammer. Okay. Rubber hammer. Generally, this rubber hammer you can see near doctor. So whenever you go to the doctor, he will be checking by banging. Okay? Doctor lungs ela unnai, vibration బాగుందా లేదని చెక్ చేస్తారు డాక్టర్. ఓకేనా? అవన్నీ మన లాస్ట్లో చూద్దాం, స్టెథోస్కోప్ అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది. సో when you excite this tuning fork with rubber hammer, you can see the sound is transferred in the air. In what fashion you can observe, please see carefully. Compressions, rarefractions, sampidanalu, verlikanalu. Again compressions, again rarefractions, again compressions, again rarefractions. Like this, it is reached to the eardrum, please. Eardrum of the human being. Eardrum of the human being. అయితే ఇవి ఎలా ఉంటాయి పాపం? హై. ఓకేనా? దీనికి గ్రాఫ్ కూడా గీసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, ఇఫ్ యూ వాంట్ ఇట్. ఓకేనా? హై లో, హై లో, హై లో, హై లో. The displacement of the particles with respect to time. The displacement of the particles with respect to time and ఇవి. ఓకేనా? Compressions, rarefractions, compressions, rarefractions, compressions, rarefractions. అదోది compressions అండి, చూడండి compressions. And make a note, the distance between any two compressions or any two rarefractions is equal to the wavelength lambda. Very, very important point. So if you draw a graph for the displacement of the particles, లేదా ప్రెజర్ కూడా అనొచ్చండి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మీకు ప్రెజర్. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? సౌండ్ ప్రొడ్యూస్ అయ్యాలంటే ఎక్కడ పడితే సౌండ్ వస్తుందా? వ్యాక్యూమ్లో ప్రొడ్యూస్ అవుతుందా? మూన్లో ప్రొడ్యూస్ అవుతుందా? ప్రొడ్యూస్ అవ్వదు. ఎందుకు? అక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ ఉండవు, వ్యాక్యూమ్, అది శూన్యం. అదవుతుందా? ఈవెన్ సపోజ్ ఇఫ్ యూ గో టు మూన్, ఈవెన్ ఇఫ్ యూ స్పీక్, యూ కెనాట్ స్పీక్ అవుట్ సైడ్ బికాస్ వ్యాక్యూమ్ ఉంటుంది, అంత ఎయిర్ ఉండదు. సౌండ్ ప్రొడ్యూస్ అంటే మీడియం ఉండాలి. దేర్ షుడ్ బి మీడియం టు ప్రొడ్యూస్ సౌండ్, either solid, liquid, gases. And sound will be more in solids because of the tightly packed of atoms. Next in the liquids, little loosely packed. Gases completely volatile, very least anamata. And ikkada sound kuda, velocity of sound is more in solids, next in liquids, and last in gases. లేదా velocity of sound in gases less than VL, less than VS. Identidi? VS means velocity of sound in solids. S means solids. L means liquids. S ante solids. L ante liquids. G ante gases. So depending upon the nature characteristics, velocity of sound is more in solids, next in liquids, least in gases. So sound ప్రొడ్యూస్ చేయాలంటే వ్యాక్యూమ్లో అవ్వదండి. మూన్లో సౌండ్ వినిపించదు ఒకరు మాట్లాడుకున్నా సరే. సో దే విల్ బి టేకింగ్ వాకీ టాకీస్ అండ్ డిఫరెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్, ఆస్ట్రోనాట్స్ అక్కడ ఒకరు మాట్లాడుకోవాలంటే, because there is vacuum there. So this is the displacement of the particles with respect to time. Displacement of the particles. ఓకేనా? ఈ గ్రాఫ్ మీకు ఎలాగా ఉంది, వేరే మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డెన్సిటీ ఆర్ ప్రెషర్. ఓకేనా? Displacement is density or pressure. Density or pressure. If you draw the graph, you will get in that fashion. ఓకేనా? అదొక పాయింట్. So that is the main thing అండి. Compressions, rarefractions చూడండి. Compressions, rarefractions. ఓకేనా?
rarefactions, compressions. So distance between any two consecutive compressions is equal to wavelength lambda. Distance between any two consecutive rarefactions అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఎప్పుడైతే ట్యూనింగ్ ఫోర్క్ ఎక్సైట్ చేస్తారో డ్యూ టు ది ఎలాస్టిక్ నేచర్ ద ప్రాంగ్స్ విల్ కమ్ గో బ్యాక్, కమ్ గో బ్యాక్, కమ్ గో బ్యాక్. సో ఈ విధంగా కంప్రెషన్స్ రేర్ఫాక్షన్, కంప్రెషన్ రేర్ఫాక్షన్, కంప్రెషన్ ఆ విధంగా తయారవుతుంది. సో దేర్ బై ఇట్ విల్ రీచ్ ద హ్యూమన్ ఇయర్ డ్రమ్. సో సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడినల్ ప్రోగ్రెసివ్ వేవ్స్ and the displacement is parallel, not perpendicular. Perpendicular electromagnetic waves, light waves perpendicular వెళ్తాయి. ఇది parallel to the propagation. అదవుతుందా? So distance between any two consecutive compressions is equal to wavelength. Any two consecutive rarefactions, ఇదిగోండి ఇక్కడ కూడా చూపిస్తాను. Distance between any two consecutive compressions, mean distance lambda లేదా rarefactions lambda. Very very important term. అదవుతుందా? So this is the displacement of the particles and in air. This is time graph. X-axis में the time, y-axis में the displacement of the particles with respect to time. Displacement of the particles and density or pressure. Okay na? This is how the graph will be there. Adotna compressions, rarefactions, compressions, rarefactions. Clear? Any doubt? Okay na? Clear kada? Right and excellent. And we'll go to the next item. Cheripestunnanu. So this is a small practical example for propagation of sound waves. Right, Andy? Next we'll go further. Very very important thing. It is also a very small chapter, Andy. Jagata ardham chesukondi. Work and energy ladde. Very easy one. Right, Andy. So this is how the sound waves are propagated in air, Andy. Adavutna? So finally మనం చెప్పొచ్చేది ఏంటి? Sound waves in air are longitudinal progressive waves. Okay na? These are longitudinal parallel. The displacement of the particles are parallel. Okay na? ఇక్కడ మీకోసం కొన్ని యాక్టివిటీస్ కూడా చేయండి. చూడండి, ఇదిగోండి ఒక స్ప్రింగ్ తీసుకున్నాడు. చూడండి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. అందులోనే ఇదిగోండి సౌండ్ వేవ్స్ ఆర్ లాంగ్, ఇప్పుడే చెప్పాను లాంగిట్యూడ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఆర్ ప్యారలల్. దానికోసం చూడండి వాడు ఏం చేశాడు. చూడండి ఒక చిన్న ప్రాక్టికల్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాడు మీకు. చూస్తారా? మీ బుక్ ఓపెన్ చేయండి. ఒక స్ప్రింగ్ తీసుకున్నాడు. ఆ స్ప్రింగ్తోని గట్టిగా లాగి వదులుతున్నాడు. చూడండి, లాంగిట్యూడినల్ వేవ్ ఇన్ స్లింకీ. ఓకేనా? సో అక్కడ కూడా కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా? సో ఇవాడు ఇక్కడ చూడండి, టేక్ ఏ స్లింకీ, ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు హోల్డ్ ఎట్ వన్ ఎండ్. ఓకేనా? నౌ స్ట్రెచ్ ద స్లింకీ. స్లింకీ అంటే ఏం లేదు, ఒక టైప్ ఆఫ్ స్ప్రింగ్ అండి, చిన్న స్ప్రింగ్ టైప్ ఇది. ఒక స్ప్రింగ్ పట్టుకొని అవతల పక్క కూడా పట్టుకోండి, ఇతర పట్టుకొని గట్టి లాగండి, ఒకడేం పట్టుకోండి. ఓకేనా? ఏమవుతుంది? నౌ స్ట్రెచ్ ద స్లింకీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. గివ్ ఇట్ ఎ షార్ప్ పుష్. గట్టిగా పుష్ చేయండి ఇలా. ఓకేనా? వాట్ హ్యాపెన్? ఓకేనా? సో ఇఫ్ యూ మూవ్ అండ్ పుషింగ్ ద స్లింకీ ఆల్టర్నేటివ్లీ యూ అబ్జర్వ్ ద మార్క్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. కంప్రెషన్స్, రేర్ఫాక్షన్స్, కంప్రెషన్. ఇది యాక్టివిటీ మీరు ల్యాబ్లో చేసుకోండి, ప్రాక్టికల్స్. అదవుతుందా? మీకు ఉన్నాయి కాబట్టి చెప్తుంది. ఇక్కడ స్మాల్ స్ప్రింగ్ లైక్ స్ట్రక్చర్ అండి. లాగి వదిలినప్పుడు కొంచెం ఇలా అవుతుంది కంప్రెషన్, రేర్ఫాక్షన్స్. ఓకేనా? క్లియర్? సో ముందుకు రావడం, వెనక్కి వెళ్ళడం జరుగుతుందండి. ఇది ఎక్స్పెరిమెంట్ అండి. సో నెక్స్ట్ విల్ గో టు ద క్యారెక్టరిస్టిక్ అండి. అది జస్ట్ ప్రాక్టికల్ అండి. ఇదిగోండి చిన్న స్ప్రింగ్ అండి. ఇది యాక్టివిటీ ట్రై చేయొచ్చు. ఓకేనా? గట్టి పట్టుకోండి, ఒకరేమైనా గట్టి లాగి వదలండి. అప్పుడు ఏమవుతుంది? స్ప్రింగ్ విల్ మూవ్ లైక్ దిస్. ఓకేనా? జస్ట్ ఆసిలేషన్స్ లా చేస్తుంది. ఓకేనా? క్లియర్? సో దట్ ఈస్ ద యాక్టివిటీ ఫర్ యూ. ఓకే. సో ఏమవుతుంది? ఇక్కడ మనకి ఆసిలేషన్ చేస్తుంది. స్ప్రింగ్ కదా, హెలికల్ స్ప్రింగ్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు కదా. విల్ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఎప్పుడైతే ఒకడు ఇక్కడ పట్టుకున్నాడు అండి, గట్టిగా పట్టుకున్నాడు ఒకడు ఇక్కడ, ఒకడేమో ఇక్కడ గట్టిగా లాగాడు, ఫోర్స్ అప్లై చేశాడు. వెంటనే ఏమవుతుంది? స్ప్రింగ్ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి అంటే టు అండ్ ఫ్రో. దీన్నే సింపుల్ హార్మోనిక్ అని కూడా చెప్పచ్చు. ముందుకి వెనక్కి వైబ్రేటర్, ఆసిలేటర్. లాగి వదిలినప్పుడు ఇట్ ఈస్ మేకింగ్ ఆసిలేషన్స్. దట్ ఈస్ ద యాక్టివిటీ. ఓకేనా? క్లియర్? ఎక్సలెంట్ అండి. లెట్ us go to the characteristics of sound waves అండి. జనరల్గా సౌండ్ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్ లేదా సౌండ్ వేవ్. ఓకేనా? ఇన్ జనరల్ వి హ్యావ్ ఫస్ట్ వన్ ఫ్రీక్వెన్సీ. దీన్నే తెలుగులో పౌనఃపున్యం అంటారు, ఎన్.
Second one, amplitude. Kampana paramiti, A, amplitude. Third one, speed. That is V. So generally sound ki ivi kaakandi inkonni unnai, but ivi major anamata. Frequency ante frequency enti the number of vibrations or oscillations made in 1 second, please. Ardhavutunda? What is meant by frequency? The number of oscillations or vibrations made by the body in 1 second definition. Suppose if n hertz, Herd and telusu kada, it is SI and after the scientist Heinrich Herd. Okay na? So either you can call it as cycles per second or simply Herd. This is the MKS unit of frequency. N Herd and ardham enti? N waves are produced in 1 second from the definition. The number of vibrations produced in 1 second is frequency. The time taken for one complete rotation, that is called as time period. The time taken for one complete oscillation. Okay na? Therefore, one wave ఎంత పడుతుంది time? One wave అంటే unitary method 1 by n seconds. అంటే between any two successive waves, what is the time gap? 1 by n second, 1 by n second, 1 by n seconds. From the definition of the frequency, n waves in 1 second, one wave in 1 by n second. Next wave only 1 by n. So SI unit ఏంటి? Hertz. అది amplitude. Amplitude ఇందాక చెప్పాను కదా గ్రాఫ్ లో, time versus the displacement of the particle, that is pressure or density. ఎలా వచ్చింది గ్రాఫ్ మీకు? ఇలా వచ్చింది కదా కంప్రెషన్ రేర్ఫ్రాక్షన్స్ కి. సో దిస్ ఈస్ కాల్డ్ amplitude A. This is called as అంటే maximum displacement of the vibrating particle from the mean position, either positive side or negative side. అది పాజిటివ్ యాక్సిస్ అవ్వచ్చు, నెగిటివ్ యాక్సిస్ అవ్వచ్చు, పైకైనా అవ్వచ్చు, కిందకైనా అవ్వచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ as, దాన్నే కంపన పరిమితి అంటారు. యూనిట్స్ మీటర్స్ ఇన్ ఎంకేస్, సీజియస్ లో అయితే సెంటీమీటర్స్. అర్థమవుతుంది మీకు? దీస్ ఆర్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ సౌండ్ వేవ్స్ అండి. ఓకేనా? రైట్. నౌ నెక్స్ట్ ది స్పీడ్. అంటే విత్ వాట్ స్పీడ్ ఇట్ ఈస్ గోయింగ్, ద ప్రాపగేషన్. ఎలాగది చూడండి. జనరల్లీ మనకు తెలుసు కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా? సో డిస్టెన్స్ మనం ఇక్కడ సౌండ్ లో విల్ బి కాలింగ్ యాజ్ వేవ్ లెంత్ అండ్ ప్లీజ్. ఇన్ జనరల్ ద డిస్టెన్స్ విల్ బి ట్రీటింగ్ యాజ్ వేవ్ లెంత్. ఇందాక చెప్పాను కదా, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కన్సిక్యూటివ్ కంప్రెషన్స్, సంపీడనాలు, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ రేర్ ఫ్రాక్షన్స్, విరళీకరణాలు. సంపీడనాలు, విరళీకరణాలు అంటే distance between two compressions, rare fractions, compressions, rare fractions. So because of the elastic nature of the prongs, it is moving towards in the air and it reaches the human eardrum. Adotna? So distance you can take like that. Okay na? Tarvata chudandi, distance wavelength anukunnam kada. So wavelength, speed v anukondi, time enta na from the definition chudandi, n hertz and ardham enti? N waves in 1 second. So what is the time gap between two successive waves? 1 by n. So into 1 by n. వచ్చిందా? క్రాస్ మల్టిప్లై చేయండి. V is equal to n lambda. This is the excellent formula for doing numericals. Velocity of sound in air, frequency and wavelength lambda, which you are calling as distance. Clear? Right and excellent అండి. Okay. Right అండి. Now let us go for some more terms and already explain చేశాను. గ్రాఫ్ చూద్దాం కొంచెం. ఇది నోట్ చేయండి. అయిపోయిందా? రైట్. Now I'll draw you some graph for you, that is distribution of the waves versus time for high frequency, low frequency, soft sound, ఓకేనా, లౌడర్ సౌండ్. ఇవి మీకు గీసి చూపిస్తానండి. ఓకేనా? కొంచెం గ్రాఫ్ గీస్తాను మీకు. ఓకేనా? వేవ్ షేప్ ఫర్ వేవ్ డిస్టర్బెన్స్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి గ్రాఫ్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఆరిజిన్, ఇది వై యాక్సిస్. అన్నీ ఒకేసారి చూపించేస్తాను మీకు, టైం వేస్ట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్, ఇది వై యాక్సిస్. ఇంకోటి ఇక్కడ వేద్దాంలేండి, అన్నీ ఒక దగ్గర. ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్, ఇది వై యాక్సిస్. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మనం చూద్దాం, వేవ్ షేప్ ఫర్ లో పిచ్డ్ సౌండ్. First graph, wave
shape for low pitch sound wave. Okay na? Graph ఏమో time on x-axis ఇక్కడ the time on x-axis. ఇదేమో distribution of wave disturbance please. y-axis లో ఏమో wave disturbance అన్నింటికి అంతే. ఓకేనా? y-axis లో wave disturbance. ఓకేనా? టైం ఇక్కడ కూడా అంతే, టైం t on x-axis, అలాగే y-axis లో వేవ్ డిస్టర్బెన్స్. మొత్తం అన్నిటికీ చూపిస్తానండి వేవ్ డిస్టర్బెన్స్. ఓకేనా? ఫస్ట్ వేవ్ షేప్ ఫర్ లో పిచ్ అండి, చిన్న పిచ్ తక్కువ ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది చూడండి, కొంచెం చిన్నగా ఉంటుంది అలా అన్నమాట. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఓకేనా? ఇన్ దట్ ఫ్యాషన్ ఇట్ విల్ బి ప్లీజ్. కొంచెం కిందకు వస్తుంది ఇది, కాకపోతే ఇక్కడ ఆల్రెడీ రాస్తాను కదా, ఒక పని చేస్తాను, పైన రాస్తాను సో దట్ మీకు నీట్గా ఉంటుంది. ఇదండి ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది ఎవరికి, ఇది ఇక్కడ పైన రాస్తాను, లో పిచ్ సౌండ్. ఓకేనా? ఫస్ట్ గ్రాఫ్ ఏంటి, లో పిచ్ వేవ్ షేప్. ఇదేంటిది వేవ్ షేప్ దేనికి, లో పిచ్ సౌండ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్ హై పిచ్ సౌండ్, బాగా హై ఉంది. హై అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ పర్ సెకండ్ ఎక్కువసేపు. ఫ్రీక్వెన్సీ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ పర్ సెకండ్లో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. సో దీనికి కొంచెం గ్రాఫ్ మనకి దగ్గరగా గీద్దాం. లైక్ దిస్, రఫ్గా గీసుకుందాం. ఓకేనా? ఇది ఫర్ ఏంటిది, హై పిచ్ సౌండ్ వేవ్ షేప్. ఇది కూడా టైం వర్సెస్ వేవ్ డిస్టర్బెన్స్ అండి. హై పిచ్ సౌండ్ ప్లీజ్, హై పిచ్ సౌండ్ SOU అండి, సౌండ్ వేవ్. ఓకేనా? వేవ్ షేప్. సో హై పిచ్ అంటే ఇక్కడ దీని ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ ఉంటుందండి, దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువే ప్లీజ్. అదవుతుందా? ప్లీజ్ మేక్ ఎ నోట్. క్లియర్? సో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది కాబట్టి వేవ్స్ కొంచెం దూరంగా వచ్చాయి. ఇక్కడ వేవ్స్ చూడండి దగ్గర అంటే అర్థం ఏంటి, వాట్ ఇస్ ద డెఫినేషన్, ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్ ప్రొడ్యూస్ పర్ సెకండ్ ఈజ్ మోర్. ఇక్కడ తక్కువ ఉంది, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, లో ఫ్రీక్వెన్సీ. హియర్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ లో, హియర్ ద ఫ్రీక్వెన్సీ ఇస్ హై. Here the frequency is high, the number of oscillations produced per second is more. Okay na? Now next graph ki veldamandi. Soft sound, louder sound. Okay na? Rendu ikkada geesestanu meeku. Soft, louder. Same and time graph idi. Time on x-axis. Alage wave disturbance. Y-axis lo wave disturbance. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇది కూడా గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేసినట్టు కదా, సాఫ్ట్ సౌండ్కి పాపం ఎలా ఉంటుంది చూడండి. సాఫ్ట్ సౌండ్ కింద నేను తీసుకున్న గ్రాఫ్. ఇది సాఫ్ట్ సౌండ్. ఓకేనా? అదే కొంచెం లౌడర్ ఉందనుకోండి, దీనికి కూడా ఫ్రీక్వెన్సీ కొంచెం దగ్గరికి వస్తుందండి. Like this. Okay, this is for louder sound please. Louder sound. Time versus wave disturbances. అర్థమవుతుందా? ఓకే, క్లియర్? సో మీరు జాగ్రత్త చూడండి, సాఫ్ట్ సౌండ్ యొక్క యాంప్లిట్యూడ్ తక్కువ ఉంది చూడండి. యూ కెన్ సీ ది యాంప్లిట్యూడ్. మ్యాక్సిమం డిస్ప్లేస్ వైబ్రేటింగ్ పార్టికల్ ఫ్రమ్ ది మెయిన్ పోస్ట్. ఇక్కడ చూడండి యాంప్లిట్యూడ్ కొంచెం ఎక్కువ ఉంది. ఓకేనా? సో లౌడర్ సౌండ్కి యాంప్లిట్యూడ్ ఎక్కువ, సాఫ్ట్ సౌండ్కి యాంప్లిట్యూడ్ తక్కువ అండి. క్లియర్? ఫ్రమ్ ద గ్రాఫ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద
వేవ్ డిస్టర్బెన్సెస్. అందరూ అర్థమైంది కదా మీకు? నోట్ చేయండి, చెరిపేస్తున్నాను. 1 2 3 ప్లీజ్. రైట్ అండి, ఎక్సలెంట్. సో ఈ గ్రాఫ్స్ కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే థియరిటికల్ పార్ట్ కూడా ఇంపార్టెంటే. ప్రాబ్లమ్స్ ఎంత ఇంపార్టెంటో థియరీ కూడా అంత ఇంపార్టెంట్ మనకి. రైట్ అండి, లెట్ us go still further. Right. Now after knowing about different graphs and propagation, compressions and rarefractions, చూడండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు మీకు, దాని ఆన్సర్ చేద్దాం. విచ్ వేవ్ ప్రాపర్టీ డిటర్మైన్స్ లౌడ్నెస్ అండ్ పిచ్? ఓకేనా? సో సౌండ్ వేవ్స్లోనే కదా మనకి ఇవన్నీ వస్తాయి, పిచ్ అని లౌడ్నెస్ అని. ఓకే, గెస్ విచ్ సౌండ్ హ్యాజ్ ఎ హయ్యర్ పిచ్, గిటార్ ఆర్ కార్ హార్న్? గిటార్ సౌండ్ ఎక్కువ వస్తుందా, కార్ హార్నా? కార్ హార్న్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దాని పిచ్ ఎక్కువ. గిటార్ది వస్తుంది, కానీ కార్ హార్న్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఐ మీన్ కార్ హార్న్ ఎక్కువ ఉంటుంది, గిటార్ తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇవన్నీ ఎలా మనం డిసైడ్ చేస్తాం? డిపెండింగ్ అపాన్ ద లౌడ్నెస్. లౌడ్నెస్ అంటే మనకి ఇయర్ ఎంత పర్సీవ్ చేసుకుంటుంది సౌండ్, రెస్పాన్స్. లౌడ్నెస్ అంటే ఏంటి? ద రెస్పాన్స్ వాట్ యు హియర్ బై ద ఇయర్ డ్రమ్. నువ్వు ఎలా అది రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకో అంటే హౌ మచ్ రెస్పాన్స్ ద ఇయర్ డ్రమ్ ఈస్ పేయింగ్ దేర్. లౌడ్నెస్ అంటే ఇప్పుడు దానికి మనకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైన్ రోర్ చేస్తుందండి, గర్జిస్తుంది. అదేవిధంగా ఒక బజ్జింగ్ బీ ఉంది, హనీ బీ. హనీ బీ ఎలా చేస్తుంది? అని సౌండ్ చేస్తుంది. అదే లైన్ పెద్దగా వస్తుంది సౌండ్. సో రెండింటి కంపేర్ చేసుకోండి, లౌడ్నెస్ ఎవరిది పెద్ద అంటే ఏం చెప్తారు? లైన్ దా, బీదా? బీ తక్కువ ఉంటుంది, లైన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో దిస్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్? దట్ ఈస్ ద మెజర్మెంట్ అనమాట. అర్థమవుతుంది మీకు? సో దట్ ఈస్ హౌ యూ హెవ్ టు మెజర్ ద లౌడ్నెస్ అండ్ పిచ్ ప్లీజ్. సో ఇంకా మీకు క్లియర్గా కావాలంటే లౌడ్నెస్ ఇస్ ద మెజర్ ఆఫ్ రెస్పాన్స్. మీరు క్లియర్ రాసుకోండి కావాలనుకుంటే. ఓకేనా? లౌడ్నెస్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్ టు ద సౌండ్. LOUD, loudness is a measure, రాసుకోండి definition better, is a measure of loudness. ఓకేనా? Loudness is a measure of response of the ear, is a measure of response of the ear అంటే చెవులు, ear to the sound. అర్థమైంది కదా? ఇప్పుడే చెప్పాను దాని గురించి, టు ద సౌండ్. అంటే ఒక సౌండ్ ఎక్కడో ప్రొడ్యూస్ అయ్యేది, లైన్ అవ్వచ్చు, బజ్జింగ్ ఆఫ్ బీ అవ్వచ్చు. బజ్జింగ్ మోసింగ్ ఆఫ్ బీ అంటే హనీ బీ. రెండిట్లో లైన్దే పెద్దది వస్తుంది మనకి, ఎందుకంటే లైన్ రోర్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి ఏం చెప్పాను, రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్. మన ఇయర్ ఎంత రెస్పాండ్ అవుతుంది. లౌడ్నెస్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ రెస్పాన్స్ ఆఫ్ ది ఇయర్ టు ద సౌండ్. హనీ బీది కొంచెం తక్కువనే ఉంటుంది, లైన్ది పెద్దది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ హౌ విల్ మెజర్ ద లౌడ్నెస్. లౌడ్నెస్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ రెస్పాన్స్ టు ద ఇయర్. ఓకేనా? టు ద సౌండ్. క్లియర్? అర్థమవుతుందా క్లియర్గా మీకు? అదేవిధంగా ఇంటెన్సిటీ కూడా ఒక రిలేషన్ ఉందండి మీకు, ఇప్పుడు కాదు తర్వాత యూజ్ అవుతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ ఎలా చెప్పొచ్చు అంటే సౌండ్ ఎనర్జీ. హౌ విల్ డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్? Sound energy per unit time per unit area. The sound energy felt on any surface. Sound energy felt on any surface per unit area in unit time. Okay na? Sound energy per unit time. Unit time and per second. Per second per unit area. That is the intensity of sound. It is directly proportional to square of the amplitude please. Clear? So this is how you will be measuring the loudness only. It is a measure of the, it's a measure of the response of the ear to the sound. అంటే మీ చెవులు ఎలా రెస్పాండ్ అవుతుంది, దట్ ఈస్ వాట్. అది లౌడరా లేకపోతే తక్కువ లౌడరా, అదండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ చూడండి, ఇంకోటి కూడా ఉంది మీకోసం. ఇలా ఆల్రెడీ డెరివేషన్ చేశాను మీకు. ఒక న్యూమరికల్ చేద్దామండి. ఎగ్జాంపుల్ 9.1 ప్లీజ్. ఓకేనా? 9.1 నోట్ చేశారు కదా? ఇది మీ టెక్స్ట్ బుక్లో చేస్తున్నాను నేను, మీ టెక్స్ట్ బుక్లో అది ప్లీజ్. 9.1 ఎగ్జాంపుల్. Example 9.1 numerical. A sound wave has a frequency
sound frequency 2 kilohertz and wavelength 35 cm. దీన్ని ఇమీడియట్ గా మార్చేయండి MKs లో into 10⁻⁻2 meter. తెలుసు కదా, because 100 centimeters is equal to 1 meter. How long will it take to travel? How long will it take to travel 1.5 kilometers distance? ఇది క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్ లోది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, స్పీడ్ కట్టాలి, వెలాసిటీ ఆఫ్ ద సౌండ్. v is equal to n lambda అంటే 2 కిలో అంటే 2 into 1000 hertz into lambda వేవ్ లెంత్ 35 అంటే 35 into 10⁻⁻2. సో ఆల్రెడీ 35 2s ఎంత 70 into ఇది 10 cube 10 పవర్ రాద్దాం పోన్లు మీరు 9th క్లాస్ 10 cube into 10⁻⁻2. సో 70 into 10 power 3 - 2 అంటే ఎంత అవుతుంది 10 కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 70 into 10, that is 700 meter per second. This is the speed of the sound wave. మరి ఏమన్నాడు, హౌ మచ్ ఇంత ట్రావెల్ చేయడానికి ఏమడుతుంది క్వశ్చన్, హౌ లాంగ్ అంటే టైం అడిగాడు టు ట్రావెల్ దిస్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ 1.5 kilometers ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇప్పుడే కట్టాం 700 into టైం. ఓకేనా, సో 1.5 అంటే 1.5 into 1000 meters is equal to 700 meter per second into time. మీటర్ క్యాన్సిల్. సో మనకు టైం కావాలి, ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 7 కింద పట్టుకొచ్చేయండి. 1.5 into 10/7 సెకండ్స్ ఇక్కడికి వచ్చేస్తుంది పైకి. దిస్ ఈజ్ ఈక్వల్ టు t. పాయింట్ తీసేయండి, ఇంకో 0 కింద తీసుకొచ్చేయండి, ఇది క్యాన్సిల్. సో ఫైనల్గా నాకు ఏం మిగిలింది 15/7. సో 7 2s are 14, 7 2s are 14, 1.0, 7 1s are 7, 3 0, 7 4s are 28, 2 7 2 అంటే 2.142 లేదా సింప్లీ 2.1 seconds ప్లీజ్. దట్స్ ఆల్. నోట్ చేయండి, వచ్చిందా మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్? అదండి 2.1 seconds. ఓకేనా, క్లియర్? నోట్ చేసారా? నోట్ చేయండి ఫాస్ట్గా, చెరిపేస్తున్నాను. రైట్, ఎక్సలెంట్. దిస్ ఈజ్ 9.1 ఇన్ యువర్ టెక్స్ట్ బుక్. ఓకే, రైట్ అండ్ ఎక్సలెంట్. నా కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ మీకు ప్రతి దగ్గర క్వశ్చన్స్ ఇచ్చాడు మీ టెక్స్ట్ బుక్ లో, అవన్నీ డిస్కషన్. ప్రతి దగ్గర క్వశ్చన్స్ ఇచ్చాడు. చూడండి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు మనకి. వాట్ ఆర్ వేవ్ లెంత్, frequency, time, period, amplitude, wavelength, distance between any two consecutive compressions or air fractions. Wavelength, units, meters, MKs, CJs or centimeter. Frequency, the number of vibrations or oscillations produced in 1 second. Cycles per second లేదా hertz, Heinrich Hertz, SI unit. Amplitude, maximum displacement of the vibrating particle from mean position. ఇందాక డయాగ్రామ్ లో చూపించాను, meters, MKs లో, CJs లో centimeters. ఓకేనా? How are the wavelengths and frequency of sound wave related to the speed? Second question. How are wavelengths తర్వాత frequency related to speed అన్నమాట. V is equal to n into lambda. అంతే ఆన్సర్. Calculate the wavelength of a sound wave whose frequency is 200 hertz. Whose frequency is 200 hertz. Speed 440 meters per second. In a given medium. Formula ఏంటి? V is equal to n lambda. So V 440 meter per second is equal to 200 into lambda. ఓకేనా? 200 ఏంటి? హర్ట్స్ కదా ఇది. సో ఇక్కడ ఒక 0, ఇది ఒక 0, 2 10s are, ఓకేనా, 2 22s are, 2 11s are, 2 5s are. ఇటు పక్క తీసుకొచ్చేయండి, లాంబ్డా కదా కావాలి, 11/5. So 5 2s are 10.2 meters. That's all lambda wavelength. అదేందా చేయడం? జస్ట్ V is equal to n lambda సబ్స్టిట్యూట్ చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం, ఫైనల్గా లాంబ్డా వచ్చింది, కింద తీసుకొచ్చాను. 11/5, 5 2s are 10. ఓకేనా, 1 ఉంది ఇంకా, 0.2, 5 2s are 10, 2.2 meters ప్లీజ్. అలాగే a person is listening to a tone of 500 hertz sitting at a distance 450 meters from the source. What is the time interval between successive compressions from the source?
మీకు అర్థమవుతుందా? 4వ క్వశ్చన్ వాడు ఏమన్నా 4వది మీ టెక్స్ట్ బుక్లో చూడండి. ఏ పర్సన్ ఈజ్ లిజనింగ్ టు ఎ టోన్, ఓకేనా, ఎక్కడి నుంచి లిజన్ చేస్తున్నాడు? టోన్ ఆఫ్ 500 Hz ఫ్రీక్వెన్సీ సిట్టింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 450 meters. ఇది డిస్టెన్స్ 450 meters ఫ్రమ్ ద సోర్స్ అనుకోండి. ఇది సోర్స్ ఆఫ్ సౌండ్, ఓకేనా. వాట్ ఈస్ ద టైమ్ ఇంటర్వెల్ అంటే టైం అడిగాడు. సో ఫార్ములా ఏంటి మళ్ళీ మీకు? V = n లాంబ్డా, ఇది ఒరిజినల్ ఫార్ములా. అలాగే డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం, ఓకేనా. సో ఇక్కడ ఏమున్నాయి మనకి? డిస్టెన్స్ ఉంది, ఓకేనా. తర్వాత ఇంకేంటి కావాలి మనకి? ఎస్, ఈ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు మనకి. V = n లాంబ్డా. చూద్దాం. V ఎంత అంటే మనకి తెలుసా? V తెలియదు. సో V = n ఇంటూ లాంబ్డా. లాంబ్డా అంటే ఇదే కదా డిస్టెన్స్ 450. సో V = 0.004 5 5 25 5 2 5 5 20 21 22 మీటర్ పర్ సెకండ్. అంటే నాకు వెలాసిటీ వచ్చింది n ఇంటూ లాంబ్డా వేవ్ లెంత్. నాకేం కావాలి? టైం అడిగాడు లాస్ట్లో. చూడండి, టైం అడిగాడు కదా. వాట్ ఈస్ టైం ఇంటర్వల్ అడిగాడు. సో టైం ఎలా వస్తుంది? డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఇదిగో 450 meters ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇదిగోండి 22,500 ఇంటూ టైం t. సో 450 by 22,500 ఈజ్ ఈక్వల్ టు t. 0 0 ఇంకేముంది? క్యాన్సిల్. 5 9s are 5 4s are 20, ఓకేనా. 5 5s are 25 0 0 9 1s are 9 500s are. సో ఫైనల్గా 1/5 ఇంటూ 10⁻⁻2 లేదా 1/5 ఎంత? 0.2 ఇంటూ 10⁻⁻2 seconds. లేదా దీని ఎలా కూడా రాసుకోవచ్చు 0.2 కదా. 1/5 అంటే 2/10. ఈ 2 సున్నాలు కూడా కింద తీసుకొచ్చేయండి. తీసుకొస్తే ఎంత అవుతుంది? 1 2 3 1 2 3. దట్స్ ఆల్. 0.002 సెకండ్స్ లేదా 0.2 ఇంటూ 10⁻⁻2 seconds లేదా 2/1000. దిస్ ఈస్ ద టైమ్ అండి. నోట్ చేశారా? సో మీ కింద క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేస్తున్నాను మీకోసం, ఓకేనా. సో ఇందాక చెప్తానండి మరో క్వశ్చన్. డిస్టింగ్విష్ బిట్వీన్ లౌడ్నెస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అని అడిగాడు. ఇందాక చెప్పాను కదా, లౌడ్నెస్ అనేది ఎలాగ మెజర్ చేస్తారు? ఇట్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఇయర్. It is the response of the ear. I have given example regarding the roaring of a lion and a budging of a bee. Okay na? So how it is respond? That is loudness. So intensity మీకు చెప్పాను కదా, it is the sound energy per unit time, that is unit second per unit area, and it is proportional to amplitude square. Clear? Right and excellent. Next we'll be going. Any doubts please? Right and చూడండి. సో క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం, మనం ఏం వదలట్లేదండి. నౌ వీ హావ్ ఎంటర్డ్ ఇంటూ ద నైస్ టాపిక్ దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్, ఓకేనా. రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. దీనికోసం మీకు ఒక యాక్టివిటీ ఇచ్చాడండి మీ పుస్తకంలో. మనకి లైట్ ఎలాగైతే పెర్ఫార్మ్ చేస్తుందో, మనకి లైట్ ఎలాగైతే ప్రాపర్టీస్ రిఫ్లెక్షను, ఓకేనా, అలాగే డైఫ్రాక్షను చేస్తుందో సేమ్ ప్రాపర్టీస్ ఇది సౌండ్ కూడా చేస్తుంది. ఇది కూడా రిఫ్లెక్షన్ అవుతుంది. దానికోసం వాడు ఏమన్నాడంటే ఒక గోడ పెట్టండి. వాడు ఇక్కడేమో ఒక టేబుల్ తీసుకోండి. టేబుల్ తీసుకొని ఒక 2 పైప్స్ చేయమన్నాడు. ఇది నార్మల్ అండి, ఇది నార్మల్ NM పర్పెండిక్యులర్ 90 degrees. ఒక 2 పైపులు తీసుకోమన్నాడు. కార్డ్బోర్డ్తో తయారు చేయొచ్చు. బోత్ సైడ్స్ ఓపెన్. ఇక్కడో పైప్ పెట్టమన్నాడు. ఇది యాక్సెస్. ఇది తర్వాత ఇక్కడో పైప్ పెట్టమన్నాడు. కొంచెం పెద్ద పైపులు, బోత్ ఎండ్స్ ఓపెన్, ఓకేనా. ఇక్కడో పైప్ ఇక్కడో పైప్, రెండు ఒకటే సైజ్ అండి. నేను కొంచెం చిన్నది గీస్తాను, కొంచెం సేమ్ సైజ్ గీసుకోండి, ఓకేనా. సేమ్ సైజ్ బెటర్. ఇది ఎంత ఉందో అంతే గీసుకోండి పైపు, ఓకేనా. ఇలా గీసుకోండి నీట్గా.
Now suppose if you make some sound here, vibrating, tuning fork, లేకపోతే ఏదో ఒకటి, see make some sound, ఓకేనా? లేదా క్లాక్ ఏదైనా పెట్టండి ఇక్కడ, వాచ్, కీప్ సమ్ వాచ్ హియర్, ఓకేనా? వాచ్ క్లాక్, ఇది ఒక యాక్టివిటీ అండి మీకు, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్కి ఒక యాక్టివిటీ. సో ఇక్కడ సౌండ్ ఇప్పుడు ఇది ఓపెన్ కదా, కార్డ్బోర్డ్తో కూడా తయారు చేయొచ్చు, పైపు కార్డ్బోర్డ్ తయారు చేయండి, రెండు ఈ విధంగా పెట్టండి, ఇది నార్మల్ అండి. ఈ సౌండ్ ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో వెళ్ళి ఇక్కడ నార్మల్గా ఇది నార్మల్ తగిలి 90 degrees కదా, తగిలి మళ్ళీ యువతల పక్క నుంచి ఎవడైతే అబ్జర్వర్ ఉన్నాడో వాడికి వినిపిస్తుంది. ఐ ఇయర్ హూ ఇస్ అబ్జర్వింగ్. అంటే సపోజ్ ఇఫ్ దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అగైన్ ఈజ్ అప్లైడ్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, లైట్ లో మీకు చెప్పలేదు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ నార్మల్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్ ఆర్ లయింగ్ ఇన్ సేమ్ ప్లేన్ చెప్పానా. ఇక్కడ కూడా లాస్ అప్లై అవుతుంది. ఏ యాంగిల్ తో ఇన్సిడెంట్ అయింది నార్మల్ కి, అదే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ అన్ యాక్టివిటీ. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ అప్లైడ్ హియర్. క్లియర్? రైట్ అండి. సో ఇదండి మనకి రిగార్డింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకో, ప్రతిధ్వని. అయిపోయింది, అది ఇట్స్ స్మాల్ యాక్టివిటీ అండి, ప్రాక్టికల్. నెక్స్ట్, సో ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ యూజెస్ అవి లాస్ట్లో చెప్తానండి, దేంట్లో యూజ్ చేస్తాను నేను, లేదా ఇప్పుడు చెప్పమంటారా? తర్వాత చెప్తాను లాస్ట్లో, ఓకేనా? అన్నీ ఒకసారి చెప్పుకుంటే బాగుంటుంది. ఎకో, ప్రతిధ్వని. నా వాట్ ఈస్ ఎన్ ఎకో? జనరల్ డెఫినేషన్ చెప్తాను. ఎకో అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ లైక్ ఎనీ కార్డ్బోర్డ్ ఆర్ ఎనీ వాల్. Suppose this is an observer who is making sound, and let this d be the distance between the reflecting surface and like any cardboard or wall. Reflecting surface like any cardboard, any wall. So sound like elli malli vanaki vastadi annamata, ade echo ante pratidhvani. Again and again you are hearing this sound. Aithe concept entante, to define echo, if any observer produces sound, if the sound again comes back to the observer in 0.1 seconds or 1/10th of a second, that is called as an echo. ప్రతిధ్వని అంటే ఏంటి అర్థమైంది కదా? ఒక అబ్జర్వర్ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆఫ్టర్ మీటింగ్ ద అబ్స్టికల్ అంటే ఏదైనా గోడ అవ్వచ్చు, ఎంక్లోజర్ అవ్వచ్చు, ఎనీ షీట్ అవ్వచ్చు, ఇఫ్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు ద అబ్జర్వర్ ఇన్ 0.1 seconds అగైన్, దట్ ఈస్ అన్ ఎకో. ఓకేనా? తర్వాత ఎకోస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి జనరల్ గా? సోర్సెస్ ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎకో? నెంబర్ 1, నియర్ ద వెల్స్. నూతుల దగ్గర, పల్లెటూరులో నూతులు ఉంటాయి, ఆ నూతుల దగ్గర ఓ అని అరిచామనుకోండి, ఓ అని పైకి వస్తుంది, అదొకటి. రెండోది నియర్ ద వ్యాలీస్, కొండల దగ్గర, బీచ్ల దగ్గర గట్టి ఓ అని అరిచామనుకోండి, వ్యాలీస్ కొండలు ఉండాలి, లోయలు ఉండాలి, అరకు వ్యాలీ, అరకు లోయలు, అక్కడ అరిస్తే గట్టిగా మనకి సౌండ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే మూడోది ఫార్ ఆఫ్ ద బిల్డింగ్స్, పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి, సూపర్ స్ట్రక్చర్స్, అక్కడ దూరంగా నుంచి గట్టిగా ఓ అని అరిచామనుకోండి, మళ్ళీ మన సౌండ్ మనకి వినిపిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎకోస్, ప్రతిధ్వనుల యొక్క సోర్సెస్. నియర్ ద వెల్స్, నియర్ ద వ్యాలీస్, డీప్ వ్యాలీస్ అండ్ ఫార్ ఆఫ్ ద బిల్డింగ్స్. అయితే ఇప్పుడు ఒక ఎకో ప్రొడ్యూస్ చేయాలంటే మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ పడితే అక్కడ ఎకో వచ్చేస్తుందా? రాదు. మినిమం డిస్టెన్స్ ఉండాలి. ఎంత చూద్దాం. సపోజ్ దిస్ ఇస్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దిస్ ఇస్ ద అబ్జర్వర్. యాజ్ ఫ్రమ్ ద డెఫినేషన్, ద టైమ్ ఈజ్ వాట్? 1/10th of a second. It has to reach the observer. సో మనకు ఆల్రెడీ ఫిజిక్స్ లో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్ అని తెలుసు కదా. సో డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే d plus d is equal to v. Velocity of sound, generally take it as 330 meters per second. Take it. So v ante 330 meter per second. From definition, what is the time? 0.1 seconds. ఈ సెకండ్ తీసేయండి. ఇక్కడ d plus d 2d is equal to 330 meters into 0.1 అంటే 1/10. ఈ 0 క్యాన్సిల్. సో d is equal to ఎంత అవుతుంది? 33/2 meters లేదా 2 16s are 32.5. అంటే
the minimum distance should be maintained between the reflecting surface and the observer. ఎంత అండి? 16.5 మీటర్లు ఉండాలి. అంతకన్నా తక్కువ ఉంటే రాదు, కొంచెం ఎక్కువనా పర్వాలేదు. The minimum distance should be maintained between the reflecting surface, whatever may be, it is a wall or an enclosure, and the observer. 16.5 మీటర్లు ఉండాలి. అంత మినిమం డిస్టెన్స్ ఉంటేనే ఎకోస్ ఆర్ ప్రొడ్యూస్. అండ్ వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్ దిస్ వన్. మీ పుస్తకంలో లేదు, మీకోసం చేశాను నేను. అర్థమవుతుందా? 216 32, ఓకేనా? సో ఎంత మిగిలింది? 1 సరిపోయింది కదా, 1.5. సో మినిమం డిస్టెన్స్ 16.5 meters is the minimum distance between the reflecting surface and the observer to produce an echo. మినిమం. అంతకన్నా తక్కువ ఉంటే ఎకో రాదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద మినిమం డిస్టెన్స్ ప్లీజ్. ఓకే, నౌ యూజెస్ కావాలంటే కూడా తెలుసుకోవచ్చండి. యూజెస్ ఏంటి? ఎకోస్ వల్ల మనం ఏం చేయొచ్చు? ఎకోస్ యూజ్ చేసి యూ కెన్ ఫైండ్ ద డెప్త్ ఆఫ్ ద సీ. ఇది ఎవరికి యూజ్ అవుద్ది? యూజెస్ లో చూడండి, యూజెస్ ఆఫ్ ఎకోస్. ఇది ఎవరికి యూజ్ అవుద్ది ఎక్కువగా? నేవీ పీపుల్. నేవీ, సోనార్, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. అంటే ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేసి ఎక్కడుంది ఆ షిప్, ఎనిమీ షిప్ కనుకోవచ్చు. అదేవిధంగా డెప్త్ ఆఫ్ ద సీ ఎంత లోతుంది లోపల, ఓకేనా? దాని ద్వారా కూడా కనుకోవచ్చు బై యూజింగ్ ఎకోస్. డెప్త్ ఆఫ్ ద సీ బెడ్ ఎంత లోతుంది. అలాగే వెలాసిటీ ఆఫ్ సౌండ్ కెన్ బి ఫౌండ్. వెలాసిటీ ఆఫ్ సౌండ్, ధ్వని యొక్క వేగం గాలిలో. వెలాసిటీ ఆఫ్ సౌండ్ కెన్ బి ఫౌండ్, ఓకేనా? ఇంకా కావాలంటే హైట్ ఆఫ్ ద ఏరోప్లేన్, ఎంత ఎత్తులో ఏరోప్లేన్ ఎగురుతుందో, హైట్ ఆల్సో కెన్ బి ఫౌండ్ అవుట్ బై యూజింగ్ ఎకోస్ అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్. హైట్ ఆఫ్ ద ఏరోప్లేన్ ఫ్లయింగ్, height of the aeroplane flying above the surface of the earth. So by sending echoes you can find out the how much distance it is. Okay na? Velocity of sound in air, okay, can be found. Depth of the seabed and sonar, sound navigation ranging to find the enemy ship. Enemy ship ఎంత దూరంలో ఉందో కూడా ఎక్కువగా నేవీ పీపుల్ ఎకోస్ యూజ్ చేస్తుంటారు. ఓకే, క్లియర్? 1 2 3 నోట్ చేసారా? నెక్స్ట్, ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ యూజెస్, ఎకోస్ అండ్ అదర్ థింగ్ అండి, వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ రివర్బరేషన్ అండి. ప్లీజ్, రివర్బరేషన్. ఓకే, దీన్నే తెలుగులో ప్రతినాదం అంటారు, ఓకేనా? దాన్ని మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కూడా చెప్పవచ్చు. రివర్బరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రివర్బరేషన్ లేదా మల్టిపుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. multiple reflection of sound waves. ఓకేనా? అసలు ఏంటి కాన్సెప్ట్ రివర్బరేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ క్లోజ్డ్ ఎన్క్లోజర్, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎనీ క్లోజ్డ్ ఎన్క్లోజర్, KLMN, క్లోజ్డ్ ఎన్క్లోజర్, క్లోజ్డ్ రూమ్ అండి. ఇక్కడెక్కడో సోర్స్ ఉంది అనుకోండి, ఎస్, సోర్స్ ఆఫ్ సౌండ్. ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు అనుకోండి, సౌండ్ ఏదో ప్రొడ్యూస్ చేసి, అప్పుడు వెంటనే అబ్జర్వర్ ఇలా స్ట్రైట్ గా వినొచ్చు అలాంగ్ ద పాత్, SO, ఓకే, పాత్. He can hear the sound along the straight path, and also he can hear from one reflection along SAO, same sound with one reflection. Are you following the point here? ఈ లోపల క్లోజ్డ్ ఎన్క్లోజర్, క్లోజ్డ్ రూమ్ లోంచి ఒక మనిషి అరుస్తున్నప్పుడు ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉంటే, ఓ అనే అబ్జర్వర్, ఈ వీటి సౌండ్ వీటి డైరెక్ట్ గా వినొచ్చు, SO పాత్. అదే సౌండ్ ఒక రిఫ్లెక్షన్ తో తగ్గి SAO ఒక రిఫ్లెక్షన్ తగ్గి మళ్ళీ వీడికి రావచ్చు. మళ్ళీ అదే సౌండ్ 1 2 రిసీవింగ్. చూడండి, సేమ్ సౌండ్ ABC, చూడండి, సేమ్ సౌండ్ with still less intensity, SBCO. ఇక్కడ 2 reflections. Are you following the point here? Please, same sound with 1 2 reflections with less intense. తగ్గిపోతుంది, ఎందుకంటే ఎప్పుడైతే గోడకి వెళ్ళి తాకుతుందో, it is absorbing the sound. Sound intense is reducing.
సేమ్ సౌండ్ మళ్ళీ అగైన్ 1 2 3 రిసీవింగ్. ఇక్కడ ఎన్ని రిఫ్లెక్షన్స్? 3 రిఫ్లెక్షన్స్. ఏం పేర్లు పడతాయి? A B C D E F. చూడండి, S B C D E F O. చూడండి, ఫస్ట్ రిఫ్లెక్షన్, సారీ SB కాదండి, చూడండి S D 1 రిఫ్లెక్షన్, E సెకండ్ రిఫ్లెక్షన్, F థర్డ్ రిఫ్లెక్షన్ అండ్ 2O. మొత్తం ఎన్ని? 3 రిఫ్లెక్షన్స్. అర్థమవుతుంది మీకు? ఏమైనా కాన్సెప్ట్ ఏమైనా ఎక్కుతుందా బుర్రకి? ఒక అబ్జర్వర్ లోపల ఉన్నాడు పాపం రూమ్లోని, ఇక్కడ నుంచి సౌండ్ వచ్చింది. ఈ సౌండ్ని స్ట్రైట్గా వినవచ్చు యాజ్ ఇట్ ఈస్గా విత్ సేమ్ ఇంటెన్సిటీ, with lesser intensity with 1 reflection SOO, with much lesser intensity with 2 reflections SBCO, with much again ఇంకా తక్కువ ఇంటెన్సిటీ తో 3 రిఫ్లెక్షన్స్ SDEFO SDFO. ఇలాగా కంటిన్యూస్ గా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ లోపల రూమ్ లోపల జరుగుతుంటుంది, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. అండ్ ఫైనలీ ఇట్ రీచెస్ టు మినిమం సౌండ్. దాన్నే థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ, థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ అంటారు. ఏంటి థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ? దట్ ఈస్ ద మినిమం ఇంటెన్స్ ఆఫ్ సౌండ్ వేర్ వీ కెనాట్ హియర్, లేదా ద ఇంటెన్సిటీ లెవెల్ ఎట్ విచ్ వీ కెన్ హియర్, అలా కూడా చెప్పచ్చు డెఫినేషన్. ద ఇంటెన్సిటీ లెవెల్ ఎట్ విచ్ వీ కెన్ హియర్ ద సౌండ్ ఈజ్ కాల్డ్ as థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. శృతి గ్రాహ్యత అని అంటారు, శృతి గ్రాహ్యత, దట్ ఈస్ థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. లేదా ద మినిమం ఇంటెన్సిటీ లెవెల్ వేర్ విచ్ ఈజ్ నాట్ ఆడిబుల్, అంటే ఆ సౌండ్ వచ్చినప్పుడు ఇంక వినిపించదు పాపం మనకి, దాన్ని థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. లేదా ద ఇంటెన్సిటీ లెవెల్ ఎట్ విచ్ ఇట్ ఈస్ ఆడిబుల్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. అంటే ద సౌండ్ ఇంటెన్సిటీ డిక్రీజెస్ ఫ్రమ్ మ్యాక్సిమం అంటే 10⁶ టైమ్స్. అంటే 10⁶ అంటే ఏంటి? 10 lakhs. 10⁶ అంటే ఏంటి? 1 million. 1 million. 10 lakhs or 1 million? 1 million or 10 lakhs please. 1 lakh అంటే 5 సున్నాలు, 6 సున్నాలు 10 lakhs. అంత హైయెస్ట్ నుంచి ఇట్ ఈస్ రీచింగ్ టు థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ. When the source of sound is switched off, that is called as reverberation. అలాగే reverberation time అంటే the time required to decrease the sound from 10⁶ times, 10 lakhs maximum to the threshold of audibility. It is also called as threshold of reverberation time. అదవుతుంది మీకు. ఇవన్నీ ఎక్కడ వాడతామంటే ఇది మనకి జనరల్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఆడిటోరియంస్, సినిమా థియేటర్లు పెద్ద పెద్ద ఆడిటోరియం డిజైన్ చేస్తున్నప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రివర్బరేషన్ టైము, అదే అకోస్టిక్స్ అంటారు దాన్ని, అకోస్టిక్స్. ఇవి ఎప్పుడైనా సరిగ్గా జాగ్రత్త పెట్టుకోకపోతే ఆ ఆడిటోరియం పరిస్థితి బాగోదు. అంటే సినిమా హాల్ ఉందండి, సినిమా హాల్లో మనం ఎందుకు వెళ్తామండి? ప్రశాంతంగా సినిమా చూడాలి, అందుకని బయట వాళ్ళు లోపల రావడానికి కాదు కదా. అలాగే లోపల సౌండ్ కూడా బయటికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బి యూజింగ్ గుడ్ అకోస్టిక్స్. మంచి కార్పెట్స్ యూజ్ చేస్తారు లోపల. పైన సీలింగ్స్ కూడా దే విల్ బి యూజింగ్ వైట్ లైమ్. అలాగే లోపల మంచి పారాబోలిక్ రిఫ్లెక్టర్స్ పెడతారు, అంటే సౌండ్ బాగా రిఫ్లెక్ట్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ప్రతి పర్సన్కి ఇప్పుడు సినిమాకి మనం డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తాం, యూఆర్ పేయింగ్ సో మచ్ ఆఫ్ మనీ, 300 రూపీస్ టికెట్ అండ్ యూఆర్ గోయింగ్ టు మూవీ. ఒక్కోసారి నాకు ఆ చివరన పడుతుంది సీటు, ఒకటి బాగా ఫ్రంట్ పడుతుంది, కానీ అందరికీ ఒకేలా వినిపించాలి సౌండ్. ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి అకోస్టిక్స్ ఆఫ్ సబ్జెక్టులు, సౌండ్ అకోస్టిక్స్లో. అర్థమవుతుందా? అంటే ఈ రివర్బరేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే, దట్ ఈస్ టైం, రివర్బరేషన్ టైం మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగే మరీ చిన్నది ఉండకూడదు. అంటే ద టైం రిక్వైర్డ్ టు డిక్రీజ్ ఫ్రమ్ మ్యాక్సిమం టు దిస్ వన్. ఓకేనా? అప్పుడు సౌండ్ ఓవర్లాప్ అయిపోయి సరిగ్గా వినిపించదు. ముందు వాళ్ళకి వినిపించవచ్చు, లేదా వెనక వాళ్ళకి కూడా వినిపించవచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ అరికట్టడానికి కోసం ఇంజనీర్స్ మంచి మెటీరియల్, దే విల్ బి యూజింగ్ గుడ్ మెటీరియల్ ఇన్ ద ఆడిటోరియంస్ such that the sound is reached to the each and every corner of the observer. ముందు కూర్చొని వినిపించాలి, ఆఖరి బాల్కనీలో కూర్చొని కూడా వినిపించాలి బై యూజింగ్ గుడ్ అకౌస్టిక్స్. అందుకే మంచి పారాబోలిక్ రిఫ్లెక్టర్స్ పెట్టాలి, వైట్ లైమ్ పైన పెట్టాలి, కిందన పెద్ద పెద్ద మ్యాట్స్ యూజ్ చేయాలి టు రెడ్యూస్ ద ఎక్లోయిన్ ఎఫెక్ట్. అంటే ఎకోస్ రిపీట్ అవుతుంటాయి మాటమాటిక్ సౌండ్స్ అబ్జర్వర్ మాట్లాడుతున్నప్పుడు. ఇవన్నీ కూడా మనకి ఇంజనీర్స్ డిజైన్ చేసి పర్ఫెక్ట్గా చేస్తే
ఆ ఆడిటోరియం మంచి సినిమా ఆడిటోరియం బాగుంటుంది అనమాట. అంటే లోపల మనం ఎంటర్ అయిన వెంటనే సౌండ్ అకౌస్టిక్స్ కూడా బాగుంటాయి. అర్థమైంది మీకు పాయింట్? దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ రివర్బరేషన్ అని. అంటే వెన్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ ఇస్ స్విచ్డ్ ఆఫ్, ఆపేసిన తర్వాత ద ఇంటెన్సిటీ లెవెల్ ఫ్రమ్ మాక్సిమం లెవెల్ అండ్ 10⁶ times టు ద థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ ఈజ్ రీచ్డ్ అవుట్. థ్రెషోల్డ్ ఆఫ్ ఆడిబిలిటీ అంటే ద మినిమం ఇంటెన్సిటీ లెవెల్ వేర్ ఇట్ ఈస్ నాట్ ఆడిబుల్, లేదా ద ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ ద సౌండ్ విచ్ ఈస్ ఆడిబుల్. అంతకు పడిపోతుంది అనమాట సౌండ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రివర్బరేషన్. మరి మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి? మెగాఫోన్స్. ఓకేనా? యూజెస్ రాసుకుందామా? అయిపోయింది, అది చదివివచ్చా? అర్థమైంది? సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ ఉందా? రైట్ అండ్ ఎక్సలెంట్. సో లెట్ us go to the last topic అండి, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఇది మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కదా జరిగింది రివర్బరేషన్ అంటే. సో యూజెస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. యూజెస్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. నెంబర్ 1, స్టెథోస్కోప్. డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మెడలో ఒకటి ఉంటుంది కదా పావులాగా స్టెథోస్కోప్. అది దేనికి యూజ్ చేస్తాడు? సీ ద బీట్, హార్ట్ బీట్, లంగ్స్ ఇవన్నీ చూస్తారంటే దిస్ ఈజ్ డ్యూ టు మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, స్టెథోస్కోప్ వర్క్. ఓకేనా? సో డాక్టర్ దగ్గర ఉన్న స్టెథోస్కోప్ మల్టిపుల్. అలాగే మెగాఫోన్స్. మెగాఫోన్ ఇది ఎక్కువగా పోలీస్ పీపుల్ దగ్గర ఉంటాయండి మెగాఫోన్స్. ఇవ్వండి అలా ఉంటాయి ఇవి, ఇక్కడి నుంచి అరుస్తుంటారు. ఓకేనా? మెగాఫోన్స్. అలాగే ఇంకా కావాలంటే మీ పుస్తకాలు కూడా హార్న్స్. ఓకేనా? అలాగే ట్రంపెట్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ట్రంపెట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా? ట్రంపెట్స్. ఓకేనా? ఎక్కువ సౌండ్ చేస్తుంటారు కదా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ట్రంపెట్స్. ఇలాగ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ మీద పనిచేస్తాయి. స్టెథోస్కోప్, డాక్టర్ యొక్క స్టెథోస్కోప్ యొక్క డాక్టర్స్ ఇక్కడ రాస్తాను. డాక్టర్స్ విల్ బి యూజింగ్ దిస్ వన్ టు అబ్జర్వ్ ద లంగ్స్. ఓకేనా? హార్ట్ బీట్ బాగా పనిచేస్తుందా లేదా. మెగాఫోన్స్, ట్రంపెట్స్, షెహనాయిస్, ఇంకా బోర్డు ఉన్నాయి మీకు పుస్తకంలో, అవన్నీ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్ అండి. ఇవన్నీ మనకి. తర్వాత రేంజ్ ఆఫ్ సౌండ్ అండి. రేంజ్ ఆఫ్ సౌండ్ అంటే ప్రతి సౌండ్ మనకు వినిపిస్తుందా అది కూడా తెలుసుకోవాలి. అన్ని సౌండ్లు మనకి వినిపిస్తున్నాయా లేదా. ఓకేనా? చెప్పవచ్చేది యూజెస్ అదే అండి. నెక్స్ట్, ప్రొడ్యూస్ చేసిన సౌండ్ అంతా మనకి వినిపించడం లేదు చెవులకి, దానికి కూడా రేంజ్ ఉంది. ఏంటది ఒకసారి చూద్దామండి. రేంజ్ ఆఫ్ సౌండ్ very very important. First one, if the frequency of sound produced in the air is between 20 Hz to 20,000 Hz, లేదా between 20 cycles per second to 20,000 cycles per second, this is called as audibility range. ఓకేనా? audibility range. అంటే ఇది ఎవరికి? మనకి, పాపం హ్యూమన్ బీయింగ్ యొక్క రేంజ్ ఎంత? 20 Hz నుంచి 20,000 Hz. దిస్ ఈస్ కాల్డ్ as audibility range. ఒకవేళ దీనికన్నా బిలో ఉందనుకో 19.5, 1 Hz, that is called as infrasonic sound waves. అంటే if the frequency of the sound produced below the audible range కన్నా బిలో ఉంటే such waves are called as infrasonic. ఓకేనా? అండ్ ఇవి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎర్త్క్వేక్స్, భూకంపాల నుంచి వచ్చిన వేవ్స్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇన్ఫ్రాసానిక్. ఓకేనా? ఇవి మనకు తెలియదు, అందుకే చూడండి రేపు వస్తుందా గంట తర్వాత వస్తుందా మనం కనిపెట్టలేము. కాకపోతే సెస్మోగ్రాఫ్లో డిజైన్ చేయగలం ఇంత మ్యాగ్నిట్యూడ్తో వచ్చిందని. ఒక డ్రమ్ ఉంటుంది దాని మీద లాగా డిజైన్ చేస్తుంటారు, ఆ వాల్యూ ఎంత వచ్చిందని. సెస్మోగ్రాఫ్స్ అంటారు దాన్ని. రెక్టర్ స్కేల్ రకరకాలు వచ్చాయి డిజిటల్గా. సో ఎర్త్క్వేక్స్ మనం డిటెక్ట్ చేయలేం బికాస్ దోస్ ఆర్ నాట్ ఆడిబుల్ ఫర్ అస్. ఓకేనా? దోస్ ఆర్ ఇన్ఫ్రాసానిక్స్. అలాగే థర్డ్ పాయింట్, రేంజ్. ఇఫ్ ద సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఇస్ మోర్ దెన్ ఆడిబుల్ రేంజ్, అంటే 20,000 కన్నా, మీకు అర్థమవుతుందా, బిలో దిస్ వాల్యూ ఇన్ఫ్రాసానిక్. అంటే 1 Hz నుంచి 19.99, 1 Hz నుంచి 19.99 Hz ఫ్రీక్వెన్సీ. అదే కదా అర్థం. బిలో 20 నుంచి 20,000 మంది హ్యూమన్ బీయింగ్స్. దాని బిలో అంటే ఏంటి? 19.99, 1 Hz నుంచి ఇది.
those comes under infrasonic. Example, earthquakes. But more than idaithe, if the frequency of the sound produced in the air, if it is more than audible range, those are called ultrasonic. Those are called as ultrasonic sound waves. దీన్ని చెప్పుకుంటూ పోవాలంటే పెద్ద కథగా చెప్పుకోవచ్చు. అల్ట్రాసానిక్ ఉదాహరణకి బ్యాట్స్ కెన్ ప్రొడ్యూస్ 100,000 హర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. అన్నిటికంటే హైయెస్ట్ యానిమల్స్లో బ్యాట్స్. అందుకే అవి చీకట్లో కూడా చాలా దూరం ప్రయాణించగలవు బ్యాట్స్. ఇలా ఒక్కొక్క రేంజ్ ఉన్నాయండి. డాగ్స్ ఐ థింక్ లైక్ 20,000, 30,000, 40,000 డాగ్స్ నియర్లీ ఫ్రీక్వెన్సీ డాగ్స్. అలాగే క్యాట్స్ కొన్ని వాల్యూస్ ఇచ్చారండి సైంటిస్టులు, 30,000. ఓకేనా? సో డిఫరెంట్ మీ పుస్తకంలో కూడా ఉన్నాయండి వాల్యూస్ అవి కావాలంటే రాసుకోవచ్చు. డిఫరెంట్ యానిమల్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ రేంజెస్. ఓకేనా? దట్ యూ కెన్ మేక్ ఇట్. అన్నిటికంటే హైయెస్ట్ బ్యాట్స్ 1,00,000 హర్ట్జ్ దర్ ఫ్రీక్వెన్సీ. డాగ్స్ 40,000, క్యాట్స్ 30,000. ఇంకా కావాలి టార్టాయిస్ కూడా ఉన్నటువంటి టార్టాయిస్ 50,000. టార్టాయిస్ ఓకేనా? అరౌండ్ 50,000. టాబేల్. ఇలా ఒక అన్ని యానిమల్స్కి అయితే మనకు తెలియదండి. కొన్ని మినిమం మనకి ఎంత కావాలని ఉన్నాయి నాలెడ్జ్. బ్యాట్స్ అయితే 1,00,000, డాగ్స్ నియర్లీ 40,000, క్యాట్స్ 30,000, లైక్ దట్ రేంజ్ ఉంది యానిమల్స్కి. ఓకేనా? సో ఆల్ దీస్ కమ్స్ అండర్ అల్ట్రాసానిక్స్. ఇన్ఫ్రాసానిక్స్ ఏమో బిలో ఆడిబుల్ రేంజ్. మోర్ దెన్ ఆడిబుల్ రేంజ్ అంటే అల్ట్రాసానిక్స్. ఆడిబుల్ రేంజ్ అంటే 20 హర్ట్జ్ నుంచి 20,000. ఇవన్నీ రేంజ్ అనమాట ఫ్రీక్వెన్సీ. అర్థమవుతుందండి? ఇంకో మీకు ఇక్కడ ఇచ్చాడు కదా ఒక్కొక్క వాల్యూస్. యానిమల్స్ కూడా కావాలండి, ఇక్కడ కూడా క్లియర్గా ఉన్నాయండి. యూ వాంట్ ఇట్. ఒక్కొక్క యానిమల్కి ఒకలా ఉండండి ఫ్రీక్వెన్సీ. ఓకేనా? దట్స్ ఇట్ అండి. సో అందరికీ సబ్జెక్ట్ బాగా అర్థమైంది కదా, యూజెస్ అవన్నీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్. జనరల్గా అల్ట్రాసౌండ్ అప్లికేషన్ ఎక్కువగా మెడిసిన్లో యూజ్ చేస్తాం. అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్స్ ఎక్కువగా దీస్ ఆర్ యూజ్ ఇన్ మెడిసిన్ టు డిటెక్ట్ ద డిజీజెస్ ఆఫ్ ద పర్సన్. లోపల డిజీజ్ ఏముందో కనుక్కోవడానికి అల్ట్రాసౌండ్ పంపించి కనుక్కుంటారు. ఓకేనా? సో ఇట్ ఈస్ యూజ్ ఇన్ మెడిసిన్ ప్లేస్. తర్వాత ఇంకా కావాలంటే మీకు ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు క్లీన్ పార్ట్స్ లొకేటెడ్ ఇన్ ద హార్డ్ టు రీచ్ ప్లేసెస్. ఓకేనా? స్పైరల్ ట్యూబ్ ఇవన్నీ మీ బుక్లో ఉన్నాయంటే చదివించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మ్యాక్సిమం అల్ట్రాసౌండ్స్ ఆర్ యూజ్ ఇన్ మెడిసిన్ ప్లేస్ అప్లికేషన్స్ వచ్చినట్టుగా. ఓకేనా? అలాగే ఒక్కోసారి దీస్ ఆర్ ఆల్సో యూజ్ ఇన్ ఇదండి మెటల్ బ్లాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ బ్లాక్స్ ఉన్నాయి. మెటల్ బ్లాక్స్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ అల్ట్రాసౌండ్ కూడా పంపించి ఆ డిఫెక్ట్స్ కనుక్కోవచ్చు ఇన్ మెటల్ బ్లాక్స్. టు ఫైండ్ ద ఫ్లాస్ అంటే ఏంటి? డిఫెక్ట్స్. To find the defects in the metal blocks by sending ultrasonic sound waves. Those are found out and to detect the cracks, in other words. Okay na? Chala ichandi construction of big structures like buildings, bridges, machines, etc. Okay na? Ivanni kanukodaniki kosam ultrasounds use cheyachandi. But mainly I believe in medicine it is widely used. Okay nandi? Adandi. So that's all about the chapter sound andi. So maximum concept, maximum problems, maximum theory meeku sound subject lo meeku avadam jarigindandi. Chaala clear ga explain chesanu. So I think that will be the end of this chapter and also end of the 5 chapters of 9th class state syllabus. That is motion, tarvata forces and laws of motion, tarvata gravitation, tarvata work and energy, nalugodi తర్వాత 5th sound అండి. సో ఆల్ ద చాప్టర్స్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి. సో దోస్ ఆర్ వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే యూ ప్లీజ్ సెండ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ మేక్ 1 లైక్. ఓకేనా? సో జాగ్రత్తగా రాయండి ఎగ్జాము, సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.